జై శ్రీమన్నారాయణ. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఆ ఏడు కొండల గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఒకసారి ఏడు కొండలు ఎలా వెలిసాయి, ఎందుకు ఆ పేర్లు వచ్చాయో నేను ఈ రోజున మీకు చెప్తాను. జై శ్రీమన్నారాయణ. స్వామివారి ఆలయాన్ని చుట్టుముట్టిన ఏడు కొండలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన కథ ఉంది. మరి ఆ ఏడు కొండలకి ఎలా పేర్లు వచ్చాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఒకటి గరుడాద్రి. శ్రీ మహావిష్ణువు వాహనుడైన గరుడు ఇక్కడ కఠిన తపస్సు చేసి అందుకే ఆ కొండకి గరుడాద్రి అని పేరు వచ్చింది. రెండవది వృషభాద్రి. నంది వాహనుడైన వృషభుడు ఇక్కడ మహాదేవుణ్ణి పూజించి విష్ణువును దర్శించుకున్నాడు కాబట్టి ఈ కొండకి వృషభాద్రి అని పేరు వచ్చింది. మూడవది అంజనాద్రి. హనుమంతుడి తల్లి అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసింది. ఆమె తపస్సుకి హనుమంతుడు అవతరించాడని పురాణం చెబుతుంది. అందుకే ఈ కొండకి అంజనాద్రి అని పేరు. నాలుగవది నీలాద్రి. శ్రీ మహావిష్ణువు అవతరించబోతున్నాడని తెలుసుకుని నీలాదేవి తన తపస్సును అర్పించింది. ఆ భక్తి జ్ఞాపకంగా ఈ కొండకు నీలాద్రి అని పేరొచ్చింది. ఐదవది శేషాద్రి. భగవంతుని విశ్రాంతి కొరకు ఆదిశేషుడు తన శరీరాన్ని కొండగా మార్చుకున్నాడని అందుకే ఈ కొండకి శేషాద్రి అని పేరొచ్చింది. ఆరవది వెంకటాద్రి. ఇది అత్యంత పవిత్రమైన కొండ. ఇక్కడే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. వేం అంటే పాపాలు, కథ అంటే తొలగించుడు. భక్తుల పాపాలను తొలగించే స్వామి కనుక ఈ కొండకి వెంకటాద్రి అని పేరొచ్చింది. ఏడవది నారాయణాద్రి. ఇక్కడ నారాయణ మహర్షి దీర్ఘకాలము తపస్సు చేసి స్వామిని దర్శించుకున్నాడు కాబట్టి ఆ మహర్షి పేరు మీద నారాయణాద్రి అనే పేరు వచ్చింది. అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఏడు కొండల తిరుమల అని పిలుస్తారు. అండపిండ బ్రహ్మాండమైన శ్రీమన్నారాయణుడు కొలువున్న ఆ కొండని మనం ఒక్కసారి పైకి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే మనం చేసుకున్న సర్వ పాపహరణం శ్రీమన్నారాయణుడి శరణమని ఉంటుంది. సర్వ పాపాలని హరించేవాడే శ్రీమన్నారాయణుడు. మనము గోవిందమాల అంటే మాల వేసుకొని వెళ్తే ఇంకా పుణ్యం, ఇంకా గొప్ప స్వామివారి కృపా కటాక్షలకి మనం పాత్రలవుతాం. అందుకే అందరూ గోవిందమాల వేయండి. ఈ ఏడు కొండలని దర్శించి ఆ పుణ్య కొండలని మనము ఒక్కొక్క